జగన్ పై దాడి ఘటనపై కేసు నమోదైంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సీఎం జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సెక్షన్లను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు ఈ దాడికి సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై లోతుగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సింగ్ నగర్ పోలీసులు మాత్రం సెక్షన్లకు సంబంధించి గోప్యత పాటిస్తున్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి పోలీసులు సెక్షన్లను గోప్యంగా ఉంచారు. ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇది జగన్ పై జరిగిన మర్డర్ అటెంప్ట్ అంటూ కూడా స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో జగన్ పై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదైంది. ఇప్పటికే ఇదొక మర్డర్ అటెంప్ట్ అంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? రాధిక, ప్రధానంగా ఏదైతే నిన్న రాత్రిపూట జరిగిన ఏదైతే జగన్పై దాడి ఉందో 8 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల లోపల జరిగిందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రాథమికంగా పోలీసులు కూడా ఆ సమయాన్ని కొంచెం ధృవీకరించినట్టు కూడా తెలుస్తాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రాంతం ఉందో మనం ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం వద్దే దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా గత రాత్రి మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలకు సంబంధించిన తీవ్ర ఆరోపణలపై కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇటు కూటమి తరపించి వాళ్ళే ఈ దాడికి పూనుకున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం సింగనగర్ పోలీసులకు కూడా మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి కేసు ఎఫ్ఐఆర్లో ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారనే విషయాన్ని మటుకు పోలీసులు కొంచెం గోప్యంగా ఉంచారు. అంతేకాకుండా ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తును అయితే ఉదయం నుంచి అంటే రాత్రి దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఏదైతే సరౌండింగ్లో దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన ప్రాంతంలో మొదటి 4-5 ప్రాంతాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొదటగా స్కూల్లో నుంచి ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఫస్ట్ ఫ్లోర్ నుంచి రాయి వచ్చి ఉంటుందంటూ కూడా వాళ్ళు ఒక అంచనా కూడా వేయడం జరిగింది. దాని తర్వాత పక్కనే ఉన్న ఏదైతే కింద గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్కి సంబంధించి ఆ ప్రాంతంలో నుంచి రాయి వచ్చి ఉంటుంది అంటూ ఒక అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత ఈ పక్కనే ఉన్న చెట్టు ఏదైతే ఉంటుందో చెట్టు మీద నుంచి కూడా వేసే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రాయి అయితే మట్టుకి కంపల్సరీగా అటు సైడ్ నుంచి వచ్చిందనే అంచనాకైతే పోలీసులు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ సరౌండింగ్లో కూడా ఆ టైంలో దాడి జరిగిన టైంలో ఎవరెవరు గ్రూప్ కాల్స్ మాట్లాడుకున్నారే విషయంపై కూడా పోలీసులు పూర్తి విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి అయితే దేశవ్యాప్తంగా కూడా కొంచెం చర్చనీయాంశం అయింది. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని చెప్పి కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి దాదాపుగా 20 మందికి పైగా కూడా ఆ పోలీసులందరూ కూడా బృందాలుగా ఏర్పడి కూడా విచారణ అయితే సాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నారు. అయితే ఎవరు చేశారు అనే విషయం అయితే ఇప్పటి వరకు గుర్తించలేదు. కానీ ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులు కొంత గుర్తించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రాయి మట్టికి దాదాపుగా కంకర్ రాయి అనేది ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంచెం బలంగానే ఆ రాయి అనేది తగిలినట్టు కూడా తెలుస్తోంది. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ రాయి తగిలినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాని తర్వాత పక్కనే ఉన్న సెంట్రల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావుకి తగిలినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రం రాత్రిపూట ఏదైతే దాడి జరిగిన తర్వాత అభివాదం చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ సైట్కి వెళ్ళారు. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఆయన మీడియాతో మాట్లాడటం అక్కడి నుంచి ఇంటికి రావడం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మరి కొంచెం క్రితం కూడా ఆయన మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సింగనగర్ పోలీసులకి ఆయన ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.